మరో గంటలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. సచివాలయానికి తరలివచ్చే లక్షలాది మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు ముఖ్యమంత్రి రేవంత్. విగ్రహావిష్కరణ తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రజా విజయోత్సవాలలో ముగింపు స్పీచ్ ఎలా ఉండబోతోంది? మహిళలకు వరాలేమైనా ప్రకటిస్తారా? రాజకీయంగా సీఎం చేసే కమెంట్లపై ఆసక్తిగా ఉంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలోని మెయిన్ గేటుకి ఎదురుగా ఏర్పాటు చేశారు. విగ్రహావిష్కరణ నేపథ్యంలో రెండు వైపులా వేదికలను సిద్ధం చేశారు. లెఫ్ట్ సైడ్ సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు కూర్చునేందుకు వీలుగా ఒక వేదికను ఏర్పాటు చేశారు. మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం మరో వేదికను సిద్ధం చేశారు. రెండు వేదికలకు ఎదురుగా అతిథులు, ప్రముఖులతో పాటు మహిళలు కూర్చునేందుకు వీలుగా కుర్చీలు ఏర్పాటు చేశారు. సీఎం సభ అనంతరం ఎన్టీఆర్ మార్గ్ దగ్గర డ్రోన్ షోతో పాటు బాణాసంచా ప్రదర్శన ఆకట్టుకోబోతోంది. అలాగే హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నేతృత్వంలోని మ్యూజికల్ కార్యక్రమం ఉంటుంది. మా ప్రతినిధి ప్రభాకర్ మరింత సమాచారం అందిస్తారు. ప్రభాకర్, సెక్రటేరియట్ దగ్గర ఆవిష్కరణ ఎంత సందడిగా జరగబోతోంది? ముహూర్తం ఎన్ని గంటలకు? ఏమైనా హైలైటెడ్ న్యూస్ ఏమైనా ఉందా? 6:05 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. ఇప్పటికే మహిళలు పెద్ద ఎత్తున తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు చేరుకోబోతున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. పొద్దున్నే అసెంబ్లీలో సీఎం చాలా స్పష్టంగా చెప్పారు. అంతకుముందు సిఎల్పిలో కూడా ఎమ్మెల్యేలకు తన వ్యూను వివరించారు. తెలంగాణ తల్లిపై వస్తున్న ఆరోపణలపై కూడా స్పందించారు. గ్రామ దేవతలకు అట్లాగే దేవతలకి అట్లాగే తల్లికి చాలా తేడా ఉంటుంది. మనం ప్రతిష్ఠించబోయేది తెలంగాణ తల్లిని అనేది ప్రతి ఒక్కరూ గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్ళాలి. అట్లాగే తెలంగాణ దేవతలు ఎవరైనా కూడా నిరాడంబరంగా ఉంటారు. సో అలా కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఆ తలపై కిరీటాలు లేకుండా తెలంగాణ తల్లి సాదాసీదాగా పెట్టడమే, సామాన్య మహిళను ఉద్దేశించి మహిళను ప్రతిబింబించేలా పెట్టడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంగా, తెలంగాణ ప్రభుత్వ ఎజెండాగా దీన్ని తీసుకెళ్లాలని సీఎం చెప్పారు. మరికొద్దిసేపట్లోనే చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తున్నారు. 20 ఫీట్ల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. దాని తర్వాత డ్రోన్ షో ఉండబోతుంది. తెలంగాణకు సంబంధించిన కళాకారులు అట్లాగే ఇంతకుముందు ఉన్న కవి గాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సన్మానించుకున్నారు. దాంట్లో అందశ్రీ కానివ్వండి, రమణారెడ్డి ఎవరైతే ఈ శిల్పి ఉన్నారో విగ్రహానికి సంబంధించిన రమణారెడ్డిని, అట్లాగే విగ్రహాన్ని రూపకల్పన చేసిన ఆర్టిస్ట్ గంగాధర్ జేఎన్టీయూ ఇప్పుడు వీసీగా ఉన్నారు. సో ఆయన్ని, దాంతోపాటు గద్దర్ చనిపోయిన నేపథ్యంలో ఆయన భార్యని, గూడ అంజన్న భార్యని, వీళ్ళందరినీ కూడా సన్మానించుకున్నది ప్రభుత్వం. అదే వేదిక పైన సన్మానించనుంది తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ అయిన తర్వాత. దాని తర్వాత హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో సభ ఉంటుంది. దాంట్లో అక్కడ కూడా సీఎం అడ్రస్ చేస్తారు. ఈరోజు ప్రజా పరిపాలన విజయోత్సవ వేడుకల్లో ముగింపు డే కాబట్టి సో దీనికి ఈ స్పీచ్కి చాలా క్యూరియస్గా ఉంది మీరు చెప్పినట్లుగా. సో దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. తెలంగాణ మహిళా లోకానికి కొన్ని వరాలు ఇవ్వాలని కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీని కూడా మధ్యాహ్నం వరకే కొనసాగించి వాయిదా వేశారు. సో ఈరోజు కొన్ని కీలకమైన ప్రకటనలు అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. సత్య. రైట్ ప్రభాకర్.